ESET previous questions part 16. The value of sin square pi by 8 plus theta by 2 minus sin square pi by 8 minus theta by 2 equal to. So the sin square దీన్ని కూడా వచ్చేసి ఏం చేస్తామంటే మనం సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ప్రాబ్లం ఎంత సింపుల్ సాల్వ్ చేస్తామో చూస్తాం. ఇప్పుడు థీటా ఈక్వల్ టు ఏం చేస్తానంటే వాల్యూని థీటా ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ 0 అయిపోతుంది. సో అక్కడ కింద ఆప్షన్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 3 ఆప్షన్స్ మ్యాచ్ అవుతాయి. కాబట్టి థీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయట్లేదు నేను. థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. థీటా ఈక్వల్ టు 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం సెకండ్ టర్మ్లో సో 45/2 π/4/2 ఇంటూ 1/2 π/8. సో సెకండ్ టర్మ్ కంప్లీట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి సైన్ స్క్వేర్ సో π/8 ప్లస్ థీటా 45 అంటే π/4 రాస్తాము. సో π/4 డివైడ్ బై π/2 అంటే π/8 వస్తుంది. వాల్యూ సైన్ స్క్వేర్ π/8 మైనస్ π/8 ఈ వాల్యూ 0. సో సైన్ స్క్వేర్ π/8 ప్లస్ π/8 వాల్యూ π/4 వస్తుంది. సో కాబట్టి సైన్ స్క్వేర్ π/4 సైన్ స్క్వేర్ π/4 వాల్యూ 1/√2 హోల్ స్క్వేర్. 1/√2 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ 1/2. సో ఆప్షన్స్ కూడా వెరిఫై చేసుకుంటాం. ఫస్ట్ ఆప్షన్ 1/√2 సో రాంగ్ ఆప్షన్. సెకండ్ బి వచ్చేసి ఏం చేశాడు 1/2 ఇంటూ సైన్ 45 పెట్టామనుకోండి ఏమొస్తుంది 1/√2 1/2 వస్తుంది. మనకి 1/2 మాత్రమే కావాలి. సో థర్డ్ ఆప్షన్ 1/√2 ఇంటూ సైన్ 45 1/√2 ఇంటూ 1/2 వాల్యూ 1/2. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నార్మల్గా సాల్వ్ చేయండి. చాలా లెంతీ ప్రాబ్లం ఇది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ కూడా చాలా కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు ఈజీగా ఉండే విధంగానే సబ్స్టిట్యూట్ చేయాలి. సో థీటా ఈక్వల్ టు 45 మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని మాత్రం నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇది ఎలా తెలుస్తుంది థీటా ఈక్వల్ టు 45 అంటే సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మీకు ప్రాక్టీస్ వల్ల బై అబ్జర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం సీకెంట్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చూస్తామంటే సో ఈ tan ఇన్వర్స్ ఆఫ్ 3 కాట్ ఇన్వర్స్ ఆఫ్ 3ని సింగులర్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకుంటాను. ట్రయాంగిల్స్ యూజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ టర్మ్ ట్రయాంగిల్ యూజ్ చేసాం అనుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే ఏంటి ఇక్కడ tan కాబట్టి సైన్ బై కాస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ వాల్యూ 1 ఉంటుంది. సో ఈ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది 3² + 1 9 + 1 వాల్యూ √10. సో ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ వచ్చేసి కాట్ ఇన్వర్స్ కాట్ కాబట్టి కాస్ బై సైన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 1. సో ఈ వాల్యూ కూడా సేమ్ 10 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాను సీకెంట్ స్క్వేర్ ఇంటూ సో tan ఇన్వర్స్ బదులు సీకెంట్ని రాస్తాను. సీకెంట్ ఆఫ్ సో ఏమొస్తుంది సీకెంట్ థీటా వాల్యూ సీకెంట్ ఇక్కడ ఈ వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 3 బదులు ఏం చేసి అంటే సీకెంట్తో రీప్లేస్ చేస్తున్నాను. సీకెంట్ అంటే ఏంటి 1/cos. సో కాస్ వాల్యూ ఏమొస్తుంది నార్మల్గా 1/√2 1/cos అంటే √10. సో సిమిలర్గా అలాగే కొసెకెంట్ స్క్వేర్. సో ఇక్కడ అలాగే కొసెకెంట్ అంటే 1/. కొసెకెంట్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది హైపోనెంట్ బై √10 ఆపోజిట్. సో కొసెకెంట్ ఇన్వర్స్ ఆఫ్ సో అక్కడ సీకెంట్ ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా √10 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ అలాగే కొసెకెంట్ స్క్వేర్ అండ్ కాస్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో కాబట్టి వాల్యూ √10 స్క్వేర్. సో 10 + 10 = 20. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ the value of sin theta plus 120 minus of sin 120 minus theta. సో ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ వాల్యూని. సో దీన్ని కూడా వెరిఫికేషన్ ఇచ్చే సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్ని మనము. సో థీటా ఈక్వల్ 0 పెట్టారు అనుకోండి. థీటా ఈక్వల్ 0 పెడితే సో వచ్చేసి వస్తుంది sin 120 - 120 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ sin 0 వాల్యూ 0. సో 0 వాల్యూ చూస్తే ఇక్కడ ఆప్షన్ A 0 వస్తుంది, B 0 వస్తుంది, D 0 వస్తుంది.
ఓన్లీ సిని మాత్రమే ఎలిమినేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి తీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయట్లేదు. సో కాబట్టి తీటా ఈక్వల్ టు అనదర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. తీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో 60 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో సైన్ 60 ప్లస్ సైన్ ఆఫ్ 60 ప్లస్ 120 సైన్ ఆఫ్ 180 మైనస్ సైన్ ఆఫ్ 120 minus 60 value 60. So sin 60 value root 3 by 2 plus 0 minus root 3 by 2. So final value వచ్చేసి ఏంటి 0. Theta equal to 60 పెడితే. సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్, ఇది రాంగ్. సో ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆఫ్ 3 cosecant a plus 4 sin a ఈజ్. సో రీఅరేంజ్ చేసుకుంటాను నేను దీన్ని. 3/4. సో cosecant అంటే 1/sin, కాబట్టి sin స్క్వేర్ ఏ వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫార్ములా మనకు sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా ఉందనుకోండి. సో అది కూడా అవసరం లేదు, ప్రిన్సిపల్ వాల్యూ అడిగేది కానీ డైరెక్ట్ మనకి యాంగిల్ చాలు. సో దీని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే sin స్క్వేర్ ఏ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి sin స్క్వేర్ ఏ ఈక్వల్ టు √3/4 ఇంటూ స్క్వేర్ రాస్తున్నాను, √3/2 ఇంటూ స్క్వేర్. సో √3/2 అంటే ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ ఆఫ్ సైన్ ఆఫ్ √3/2 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అంటే π/3 హోల్ స్క్వేర్ వస్తుంది సైన్ స్క్వేర్ ఏ. కాబట్టి దీని నుంచి ఏం చేస్తాము, ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ π/3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, if sin theta plus cosecant theta equal to 2, then the value of sin cube theta plus cosecant cube theta equal to. సో sin theta plus cosecant theta equal to అయ్యే విధంగా నేను తీటాను చూస్ చేసుకుంటాను. సో తీటా ఈక్వల్ టు 90 చూస్ చేసుకున్నాను అనుకోండి. sin 90 వాల్యూ 1. నెక్స్ట్ అలాగే cosecant 90 వాల్యూ కూడా 1. సో 1 + 1 ఈక్వల్ టు ఏమొస్తుంది, వాల్యూ 2 వస్తుంది. సో సేమ్ అవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి. sin cube theta sin 90, సో 1 పవర్ క్యూబ్ ప్లస్ అగైన్ 1 పవర్ క్యూబ్, వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 1 + 1 వాల్యూ 2. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a minus b ఈక్వల్ టు 3/4, దెన్ 1 minus tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈక్వల్ టు. సో a minus b 3/4 అయ్యే విధంగా నేను యాంగిల్స్ని అజ్యూమ్ చేసుకుంటాము. డైరెక్ట్ a ఈక్వల్ టు 3/4, నెక్స్ట్ అలాగే b ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 1 minus tan of 3/4 into 1 plus tan 0. So tan of 3/4 value -1, కాబట్టి minus value +1 into 1 value 2. So option A is correct answer. So 3 cosecant x plus 4 sin x, then x equal to. So already ఇచ్చిన ప్రాబ్లమే, again repeated problem. So 3/4 equal to sin స్క్వేర్ x, అక్కడ cos xని 1/sin x రాస్తాను. కాబట్టి ఇటు పక్క వెళ్తే sin స్క్వేర్ x వస్తుంది. ఇక్కడ 4 ఇటు పక్క వస్తే 3/4 వస్తుంది. సో దీని వచ్చేసి ఏం చేస్తున్నాను, √3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు sin స్క్వేర్ x ఫార్మేట్ రాశాను. కాబట్టి ఇది వచ్చేసి వస్తుంది sin స్క్వేర్ x ఈక్వల్ టు sin స్క్వేర్ ఆఫ్ π/3. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఏమొస్తుందంటే వాల్యూ మనకు sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు sin స్క్వేర్ ఆల్ఫా ఉందనుకోండి. తీటా ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వస్తుంది. సో కాబట్టి nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఉంటుంది π/3 ఉంది. కాబట్టి π/3. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, if a, b, c are the lengths of sides of opposite sides of angles ABC in a triangle ABC, then b minus c whole square cos square a/2 plus b plus c whole square sin square a/2. సో నార్మల్గా ఎనీ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈక్వల్ టు 1 అనుకుంటాం. కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి అన్నీ వెరిఫై అవుతాయి. కాబట్టి నేను ఆ విధంగా చేయట్లేదు. సో నార్మల్ అప్రోచ్ సాల్వ్ చేస్తున్నాను. సో b మైనస్ సి హోల్ స్క్వేర్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc
cos square a by 2 plus b square plus c square minus 2bc sin square a by 2. సో ఇక్కడ b టర్మ్ని కామన్ తీసామనుకోండి, సో b టర్మ్ b స్క్వేర్ని, సో b స్క్వేర్ కామన్ తీసేసి cos square a by 2 ప్లస్ sin square a by 2 వస్తుంది. కాబట్టి వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే c స్క్వేర్ని కామన్ తీస్తున్నాను, c స్క్వేర్ని కామన్ తీస్తే అగైన్ cos square a by 2 ప్లస్ sin square a by 2 వాల్యూ 1. నెక్స్ట్ minus 2bc కామన్ చేసే వాల్యూ cos square a by 2. ఇక్కడ మైనస్ కామన్ చేసిన కూడా టర్మ్ మైనస్ వస్తుంది, మైనస్ sin square a by 2. ఇది వచ్చేసి ఏ ఫార్మేట్ ఉందంటే నార్మల్గా cos square a మైనస్ sin square a అంటే cos 2a రాస్తాము. ఇక్కడ a by 2 ఉంది కాబట్టి cos a అవుతుంది. కాబట్టి ఫైనల్ టర్మ్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ cos a. సో ఇది కొసైన్ రూల్ అప్లై చేసాను అనుకోండి, ఇది వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. టర్మ్ ఏ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, ఏ స్క్వేర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్.